వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఇప్పుడు మరొక హాట్ టాపిక్తో రిపోర్టర్స్ టాక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో పుష్ప 2 అది ఏ క్షణాన అయితే ఆ మూవీకి వైల్డ్ ఫైర్ అనే టైటిల్ ఇచ్చారో, నిజంగా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించి సంబంధం లేని వాళ్ళకు కూడా అంటుకుంటుందా ఏంటి అని అనిపిస్తుంది కంటిన్యూస్ సిచ్యువేషన్స్ అనేది చూస్తుంటే. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అసెంబ్లీలో నిన్న ఆయన మాట్లాడిన పాయింట్స్ కానివ్వండి, అది అయిపోయిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని సంథింగ్ తన వర్షన్ ఏదో చెప్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అందరికీ మనకు తెలిసిందే. సో అసలు ఓవరాల్గా అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని రోజులు ఇది ఇలా సాగుతుంది ఏంటి అని మనం ఫజల్ గారిని అడిగి తెలుసుకుందాము. ఫజల్ గారు, అసలు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక సిచ్యువేషన్ ప్రాబ్లమెటిక్గా అవుతూనే ఉంది. సో నిన్న అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు, అసలు ఇలా జరగలేదు, వాళ్ళ వర్షన్ చెప్తున్నారు, తిప్పి చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు ఓవరాల్గా ఇప్పటివరకు? ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లండి, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటనకు సంబంధించి అసెంబ్లీలో సీఎం తన వర్షన్ వినిపించారు. ఇటు పక్కేమో ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇస్తూ అల్లు అర్జున్ తన రియాక్షన్ చూపించారు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అసలు అల్లు అర్జున్ తీరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన తీరు ఎలా ఉందంటే, ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు ఆయన డ్రెస్ మనం చూసుకున్నట్లయితే మొత్తం డ్రెస్ అయింది, దాని మీద పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అన్న నినాదం ఉంది, స్లోగన్ ఉంది. ఆ డ్రెస్ పైనే ఆయన మొత్తం పబ్లిసిటీ చేసుకుంటూ, అంటే ఇక్కడ ఆయన కనీసం స్పృహ లేదా, మానవత్వం లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు సీఎం. ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు అతను? ఒక అమాయక పిల్లోడు మృత్యుతో పోరాడుతున్నాడు, ఒక ఆమె చనిపోయింది, ఈ దుర్ఘటనలో ఆయన అరెస్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఎలా ఉండాలి అంటే, ఒక సామెత ఉంది చూడండి, శవాల మీద చిల్లర ఏరుకుంటారని. అలాంటిదే కదా ఇది. ఒక పక్కేమో అతనుకు అరెస్ట్ చేస్తే అంత పెద్ద దుర్ఘటనకు సంబంధించి దాంట్లో కూడా పబ్లిసిటీ కోసం ఆయన ట్రై చేశారు. ఎవరైనా అనవచ్చు, పోలీసులు వచ్చారు, తొందర పెట్టారు, ఏదో డ్రెస్ వేసుకున్నాడు, వెళ్ళాడు అంటే. నేను ఇంకో పాయింట్ చెప్తా, ఆయనకు అయిపోయింది. సెకండ్ డే ఏమైంది? కనీసం సెకండ్ డే ఎలా మొత్తం ఐకాన్ స్టార్ పెట్టుకుని మొత్తం డిస్ప్లే అన్నమాట ఆ రోజు చేసింది. ఈ విషయం కూడా మనం మాట్లాడుకుంటే, ఆయన వేసుకునే డ్రెస్సింగ్ కానివ్వండి, అంటే హీరో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన రేంజ్ ఏంటి అనేది అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి అర్థమైపోతుంది. కానీ పర్టికులర్ గా ఈ విషయంలో మనం ఇప్పుడు పుష్పకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని, వైల్డ్ ఫైర్ అని చెప్పి ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ బన్నీ ఫాలో అవుతుంది ఏదైతే ఉందో, దాని నుంచి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడా? దిస్ ఇస్ మీ అనే అదే కదా నేను అనేది. సమయం సందర్భం ఉంటుందండి ప్రతిదానికి కూడా. ఆ సమయం సందర్భం కామన్ సెన్స్ లేకుండా ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు అతను. అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? ఏ కేసు అది? రేవతికి సంబంధించి అక్కడ మరణమైంది, చావు బతుకుతూ పోరాడుతున్నాడు పిల్లోడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలా ఉండాలి? ఒక వైట్ డ్రెస్సు, లేకపోతే నల్లటి డ్రెస్సు, లేకపోతే వాళ్ళకి ఆ బాధితులకు సపోర్ట్ చేస్తూ నేనున్నా మీకు అండగా అన్నట్టు ఉండాలి కదా. కానీ అలాంటిది లేదు. అంటే ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? అది ఓపెన్ సీక్రెట్. తన సినిమా గురించి పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఇంత దారుణం జరిగినా వాళ్ళకి లెక్కలేదు, వాళ్ళకి డబ్బులు రావాలి, పుష్ప క్లిక్ అవ్వాలి. అదే కదా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అసెంబ్లీలో. పబ్లిక్ ఇద్దరు వర్షన్లు చెప్పారు కాబట్టి ఇద్దరిని చాలా సీరియస్ గానే గమనిస్తున్నారు. పబ్లిక్ లో అసలు ఎంత వ్యతిరేకత వచ్చింది, ఇటు సీఎం కు ఎంత సపోర్ట్ గా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఇంకొక పాయింట్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, టాలీవుడ్ పెద్దలందరూ ఆయన వెళ్ళి పరామర్శించడం అసలు ఎందుకు? అంటే నిజంగా ఒకళ్ళు దెబ్బ తగిలి ఒక మనిషిని పోగొట్టుకొని ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంటే కనీసం నిజంగానే ఎవరు వెళ్లే ప్రయత్నం చెయ్యలేదా? లేకపోతే అల్లు అర్జున్ కి యాక్సిడెంటల్ గా ఏదైనా ఫిజికల్ గా తనకి ప్రాబ్లం అవ్వడం కానీ, అఫ్ కోర్స్ ఈ కేసులన్నీ కూడా మనిషికి ఒక నెగటివ్ సైడే అవుతుంది, బట్ స్టిల్ తనకి ఏం అవ్వలేదు, తను ఒక దాంట్లో ఇరుక్కున్నాడు. పలకరించడానికి అంతమంది ఒక అరగంట స్పీచ్ ఇచ్చినా ఉతికి ఆరేశారు ఆయన. అంటే ఇతను అల్లు అర్జున్ కి కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కిడ్నీ పోయిందా, దేనికి మీరంతా అంత దారుణంగా వెళ్ళిపోయి పరామర్శలు చేస్తున్నారు? ఒక పక్కేమో అక్కడ పిల్లోడు ఉన్నాడు కదా, ఎవరన్నా అసలు ఆ మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి, హీరో కానీ, నిర్మాత కానీ, ప్రొడ్యూసర్ కానీ, లేకపోతే అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా వెళ్ళి పరామర్శించారా? అదే కదా ఆయన అన్నది. ఆయన మాట్లాడిన మాటలకు విపరీతమైన
సింపతి వచ్చింది సీఎం కు. ఆయన ఏమంటాడంటే ఆ సీన్ మనం గనుక చూసినట్లయితే తను చూశానంటున్నారు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఆమె ఆ రేవతి తన బిడ్డను ఆ మొత్తం తొక్కిసలాటలో బిడ్డను కాపాడుకోవడానికి మొత్తం తాను అడ్డుపడి తాను చనిపోయి బిడ్డను కాపాడుకుంది ఆ మహాతల్లి అంటారు. ఆయన ఇంకొక మాట కూడా అంటాడు అనమాట. ఆమె వాళ్ళ భర్త గతంలో కాలేయం ఇచ్చారంట. ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని దీనికే అంటే ఒక సినిమా యాక్టర్ అతను బిజినెస్ కోసం సినిమా తీశాడు. డబ్బు సంపాదించుకోవడానికి. తన సినిమా చూడటానికి వచ్చి అక్కడ ఇంత దారుణం జరిగితే ఇలానా బిహేవ్ చేసేది అనేది ఆయన రేజ్ చేసిన క్వెషన్‌కు మొత్తం ఆయనకు చాలా సపోర్ట్ వస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి. ఇప్పుడు షో మధ్యలో ఉన్నాను నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళానని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు. హ్మ్. అంటే వాళ్ళ పిల్లలంత ఏజ్ నా పిల్లలు కూడా ఆ హ్మ్. ఎఫెక్షన్ అనేది నాకు ఉండదా, బాధ అనేది ఉండదా అని. హ్మ్. కానీ ఇంకో వర్షన్ మనకు వినిపిస్తుంది ఏంటంటే ఆ నిజంగా తెలియలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది. హ్మ్. నేను ఆ రోజు నుంచి కూడా ఈ లైక్ పాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా నేను డిస్టర్బ్ అయ్యే ఉన్నాను అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం హ్మ్. కొన్ని క్వశ్చన్స్ మీడియా తరపున ఏవైతే రేజ్ అయ్యాయో దానికి ఆయన ఆన్సర్ చెప్పలేకపోవడానికి కారణం లీగల్ గా ఆయనకు మళ్ళీ ప్రాబ్లం అంటే అవుతుందనేనా పబ్లిక్ లేకపోతే చాలా వేరేదా? ఎంత యాక్టివ్‌గా ఉన్నారంటే జనం ఇంటర్నెట్ లో ఉతికి ఆరేస్తున్నారు అల్లు అర్జున్‌ని. నువ్వు సినిమా థియేటర్‌కి వచ్చి 10, 15 నిమిషాలు కొద్దిసేపే సినిమా చూసి అంటున్నావు. నువ్వు ఇంటర్వెల్ వరకు ఉన్నావు. అది నువ్వు పెట్టిన పోస్టే చూపిస్తుంది. ఆ జాతర షాట్ కూడా చూస్తున్నాడు అతను. అవి కూడా పెట్టి ఇష్టం వచ్చినట్టు భయంకరంగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ పబ్లిక్ కూడా. అంటే ఈయన 10 నిమిషాలు కాదు ఇంటర్వెల్ దాకా చూసారు అంటానికి ఆ జాతర సీన్ ఫార్వర్డ్ చేసి చూపియరు కదా. అవును. ఆ జాతర సీన్ చూస్తున్న ఫొటోస్ ఉన్నాయి. కాబట్టి ఆయన అబద్ధం చెప్తున్నాడని క్లియర్ గా చెప్తున్నారు జనం. ఏదో చూస్తున్నారు, వినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఉమ్, లైక్ రెండు పక్షాలుగా చూసుకుంటే ఉమ్. ఇటు పొలిటికల్ గా కానివ్వండి, ఇటు ఎనర్జీ నుంచి కానివ్వండి. కానీ అట్ అట్ ది ఎండ్ ఎవరికి సపోర్ట్ అనేది ఎక్కువ దొరుకుతుంది అంటారు? ఇప్పుడు వరకు అన్ని జరిగిన సిచ్యువేషన్స్ మనం ఒకసారి చూసుకుంటే రేవంత్ గారు చెప్పింది 100% రైటా, లేకపోతే అల్లు అర్జున్ చెప్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, నేను ఇలా కాదు అసలు నేను వెళ్ళలేదు, రోడ్ షో లాంటివి ఏం చేయలేదు అనేసి అంటున్నారు, అది రైటా? ఎవరికి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? సేమ్ చెప్తున్నారు. లోపలికి వెళ్ళారు, సినిమా చూశారు, అక్కడ జరిగిన సంభాషణ, పోలీసులు చెప్పినవి అన్ని బయటకు వచ్చాయి. అసలు ఇప్పుడు ఈ ఇద్దరు ఒక పక్కేమో సీఎం రేవంత్ రెడ్డి, మరో పక్కేమో అల్లు అర్జున్. ఎవరి వర్షన్ వినిపించారు. అయితే ఎవరికి సినిమా ప్రపంచమే కొంతమంది అంటున్నారు గతంలో నాటకాలు ఉన్నాయి, ఆ తర్వాత పగటి వేషగాళ్ళు వచ్చేవారు, ఇప్పుడేమో రియల్ యాక్టర్లు వచ్చారు, అంతే మీ పరువు మీ బతుకు, ఇంత అసలు మీకు దయా ఏమి ఉండవు, నిర్దయగా ఉంటారు, డబ్బులే మీకు, మీకోసం ఇలా బెనిఫిట్ షోలు అసలు ఇవ్వడమే తప్పు. ఇప్పుడు ఈ దెబ్బతో తెలంగాణలో నేను అనుకోవడం బెనిఫిట్ షోలు ఇంకా టికెట్ పెంచుకోవడాలు అలాంటివన్నిటిని రద్దు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి చాలా అసలు మొత్తం సోషల్ మీడియా నుంచి కానీ పార్టీలో ఇంటర్నల్‌గా గాని, బయట గాని, బయట వేరే రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సపోర్ట్ వస్తుంది. తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు. నెట్‌లో అవి వైరల్ అవుతున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ రోజు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఏమంటారంటే, అసలు ఆ హీరో ఎంత నిర్దయగా ఉన్నాడంటే, ఒక పక్కే ఆయన ఫిల్మ్ చూస్తున్నాడు. ఎళ్లి ఎవరో చెప్పారు. ఒక మహిళ చనిపోయింది ఈ తొక్కిసలాటలో అంటే, అప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మన సినిమా సక్సెస్ అవుతుంది అన్నట్టు యాక్షన్ చేసి చూపించారు అతను అక్బరుద్దీన్ ఓవైసీ. దాంతోని ఇప్పుడు భయపడే ఇలాంటి ఇంత వ్యతిరేకత వస్తుంది కదా అన్నట్టు. ఇంకో పక్క ఏమైంది ఇప్పుడు మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి ఆస్పత్రికి ఎళ్లి చికిత్స పొందుతున్న పిల్లోడిని చూసి రూ. 25,00,000 చెక్ కూడా ఇచ్చారు. ఇంకో మాట ఉన్నాడు. అవసరమైతే ఈ పిల్లోడిని కాపాడడానికి అమెరికా నుంచి డాక్టర్‌లను కూడా రప్పించండి. ఎంత ఖర్చయితే అంత ఖర్చు భరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటారు. గతంలో తల్లి రేవతి భర్తకిచ్చిన కాలేయం సందర్భంగా అయిన ఖర్చుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రిటర్న్ ఇస్తుంది అని కూడా ఆయన ఒక మీడియాతో ఓపెన్‌గానే చెప్పేశారు. అంటే అసలు వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ మాక్సిమం ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ రేవంత్‌కు అండగా నిలబడ్డారు. అలాగే కేవలం హీరోనే చాలా నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా మాట్లాడుతున్నాడు.
ఆ ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషి ఇచ్చుకున్నాడే కానీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు కానీ ఆయన మనసుతో మాట్లాడినట్టు ఎక్కడా లేదని కూడా ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే క్యారెక్టర్ని దెబ్బతీసాం అంటున్నారు. మేము ఎక్కడ దెబ్బతీసాం, అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే సోషల్ మీడియాలో చాలా మంది ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. సో ఓవరాల్గా అంటే నిన్న సీఎం రేవంత్ గారు చెప్పినట్టు ఒక మూవీని డెఫినెట్లీ అది వ్యాపారమే. అవును, ఎవరు ఎంత ప్రేమించినా, హీరోలని ఎంత అభిమానించినా మూవీ అనేది ఒక వ్యాపారం. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు జనాలని. అవును. సో ఇప్పుడు ఈ వర్షన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎలా తీసుకుంటుండొచ్చు అంటారు మీరు? అంటే మేము వ్యాపారం చేస్తున్నామా, మీకోసమే కదా చేస్తున్నామా అనేసి చెప్తారు. ఎందుకంటే నిన్ననే చూసాం మనం, బన్నీ కూడా చెప్పాడు ఐ లైక్ టు ఎంటర్టైన్ పీపుల్ అన్న ఉద్దేశంతో నేను మీకోసమే పనిచేస్తున్నాను అని. సో దీన్ని మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అలా ఎలా చేస్తారండి? అన్ని మాటలే, నోటితో చెప్పే మాటలే వాళ్ళు చేసేదంతా. ఎక్కడ జనం కోసం వాళ్ళు ఏం చేయరు. జనం కోసం చేస్తే తక్కువ అంత రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? అవును. కోట్లు లాక్కోవాల్సిన, అంటే ఆ వెరిధనం మనలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడ అసలు ఈ ఇన్సిడెంట్తో అసలు వీళ్ళ గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. సినిమా వాళ్ళు ఎంత అరాచకంగా, ఎంత నీచంగా వ్యవహరిస్తారనడానికి ఈ ఇన్సిడెంట్ ఇది పక్కా యాక్సిడెంట్. దానికి అల్లు అర్జున్ డైరెక్ట్గా బాధ్యుడని నేను చెప్పడంలా, జనం కూడా ఎవరు చెప్పడం లేదు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడంలో తేడా గురించి అందరు మాట్లాడుతున్నారు. మీరు గమనించారు కదా, ఇప్పుడు ఇతని మూలంగానే తొక్కిసలాట జరిగింది, అంటే హీరో రావడం మూలానే తొక్కిసలాట జరిగింది కాబట్టి ఇతనే బాధ్యుడని ఎవరు అనరు. దానికి అంతా మొత్తం వ్యవస్థ అంతా అలా ఏడ్చింది కాబట్టి. అయితే రియాక్ట్ అవ్వాలి కదా మనిషిలా, అక్కడే తేడా ఉంది. దాన్నే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ రోజు 9:30 నుంచి ఏం జరిగింది, ఆయన బయటకు వచ్చే వరకు అనే అంశాలు పెట్టారో ఆ టైం నుంచి అంటే సంధ్యా థియేటర్ దగ్గర అసలు ఏం జరిగాయి అనేది మొత్తం ప్రూఫ్లు, సీసీటీవీ ఫుటేజ్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ ప్రూఫ్లన్నీ బయట పెడతారు. సో ఇది పుష్ప 2కి సంబంధించిన రచ్చ ఏదైతే జరుగుతుందో ఇప్పటి వరకు ఏంటి అనేది మీరు కూడా చూసారు. వీడియో జర్నలిస్ట్తో నేను యాంకర్ ప్రతిభ, ఫజల్ గారు, థ్యాంక్ యూ.